వరల్డ్ క్యాన్సర్ డే 2025 జ్ఞాపకార్థం డాక్టర్ టి శేషాచారి, డాక్టర్ డి లక్ష్మీనారాయణ పేర నిర్వహించే స్మారక ఉపన్యాసం సంబంధించి హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హిమాయత్ నగర్ హైదరాబాద్లో ప్రైమరీ కేర్ క్లినిక్లలో క్యాన్సర్ను ముందుగా గుర్తించడం అనే అంశంపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సంస్థ అధ్యక్షులు డాక్టర్ కె. గోపాలకృష్ణ సభకు అధ్యక్షత వహించి వైద్యులు, వైద్య విద్యార్థులకు స్వాగతం పలికారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి. దుర్గాప్రసాద్ రావు అసోసియేషన్ కార్యకలాపాలతో పాటు అవుట్ పేషెంట్, స్పెషాలిటీ క్లినిక్ సేవల గురించి మాట్లాడారు. అతిథిగా హాజరైన ఒమేగా హాస్పిటల్స్కు చెందిన చీఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. రామమోహన్ రెడ్డి క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడంతో పాటు క్యాన్సర్ చికిత్స, నిర్వహణ, నివారణపై ప్రభావం చూపే వివిధ అంశాలపై ప్రసంగం చేశారు. ప్రాథమిక చికిత్సా కేంద్రాల్లో క్యాన్సర్ను ముందస్తుగా గుర్తిస్తే చికిత్సలో మెరుగైన ఫలితాలు లభిస్తాయని, కొన్ని సందర్భాల్లో రోగికి ప్రాణాపాయం తప్పుతుందని ఆయన వివరించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు డాక్టర్ సి.ఎల్. మోడీ చారిటబుల్ హోమియోపతిక్ డిస్పెన్సరీ స్పెషాలిటీ క్లినిక్ల ద్వారా ఉచిత కన్సల్టేషన్ సేవలను అందిస్తున్న డాక్టర్లను సత్కరించింది. ఈ సందర్భంగా క్యాన్సర్ అవగాహనపై దేవ్స్ హోమియోపతి కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీఆర్హెచ్ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాల్ గౌరీ, అసోసియేషన్ సాంకేతిక సలహాదారు డాక్టర్ సి.వి. స్వామి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎ. మాణిక్ ప్రభు, డాక్టర్ గణేష్ ఆచార్య, డాక్టర్ పి. శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎన్.ఎస్. రఘురాం, హెచ్.ఎం.ఏ.టి సభ్యులు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సవిత, డాక్టర్ హర్షిత, డాక్టర్ చాముండేశ్వరి, ఇతర వైద్యులు, వైద్య విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ టి శేషాచారి, డాక్టర్ డి లక్ష్మీనారాయణ స్మారక ఉపన్యాసాలు క్యాన్సర్పై అవగాహన పెంచడానికి నిర్వహించడం జరిగింది. అలాగే వరల్డ్ క్యాన్సర్ డే కమామరేషన్ చేస్తూ కూడా ఈరోజు కార్యక్రమం నిర్వహించాము. దానికి ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు ఒమేగా హాస్పిటల్ హైదరాబాద్ వారు వచ్చి ఐడెంటిఫైయింగ్ క్యాన్సర్ ఇన్ ప్రైమరీ కేర్ క్లినిక్స్ అనే అంశంపై చాలా వివరంగా చక్కటి సూచనలు ఇచ్చి విస్తృతంగా ప్రసంగించారు. మేము ఈరోజు దేవ్స్ కాలేజీ ఇంటర్న్స్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి క్యాన్సర్ అవేర్నెస్ పైన వ్యాసరచన పోటీలు పెట్టి దాంట్లో విజేతలకు కూడా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సి.ఎల్. మోడీ చారిటబుల్ హోమియోపతిక్ డిస్పెన్సరీ మరియు స్పెషాలిటీ క్లినిక్స్లో పనిచేసే సీనియర్ కన్సల్టెంట్స్ అండ్ యంగ్ డాక్టర్స్ అందరినీ ఆనరీగా చేసినందుకు వాళ్ళ సర్వీసెస్ గుర్తించి వాళ్ళకి ఈరోజు ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు ఇంత చక్కగా నిర్వహించినందుకు అందరికీ కృతజ్ఞతలు. క్యాన్సర్ క్యూరబుల్ కాదని భయపడకూడదు. క్యాన్సర్ ప్రివెంటబుల్ కూడా. ప్రివెన్షన్కి ఉన్న అన్ని దారులు చూసుకోవాలి. ముఖ్యమైనది ఇందులో ఎర్లీ డిటెక్షన్, డాక్టర్ సలహా సమయానికి. ఇవి రెండు ఉంటే క్యాన్సర్ కెన్ బర్డన్ ఇట్ సెల్ఫ్ 100% తగ్గించవచ్చు. మిగతాది వైద్యం దాకా వెళ్ళొచ్చు. సో హెల్దీ ఆరోగ్య విధానాలు లైక్ హై ఫైబర్ డైట్ తీసుకోవడము, తర్వాత ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత ఫైబర్ బాగా ఉండే ఫుడ్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవి రెండు ముఖ్యమైనవి. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కరెక్ట్గా సంప్రదించి దానికి సరైన సలహా తీసుకోవడం డాక్టర్తో చాలా ఇంపార్టెంట్. Now we have the felicitation to honorary consultants. And they have spoke about holistic approach in cancer, touched upon points like homeopathic susceptibility. They have also written very well, and they also need a good round of applause. So it was wonderful to have you all in this essay. Sir, Dr. Ramohn Reddy
సైడ్ చూడండి. Dr. Ramon Reddy sir, our charitable clinics are going. డాక్టర్ అన్నపూర్ణ